హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్. నేను మీ రామకృష్ణ. మనం మహాభారతానికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఆ క్యారెక్టర్స్ ఈ రోజుల్లో సేమ్ క్యారెక్టర్ ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా దుర్యోధనుడి అహంకారం, తన గర్వం పతనానికి ఎలా కారణమైంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. మహాభారతం మనిషి స్వభావం, ధర్మం, అహంకారం, నమ్మక ద్రోహం, విజయాలు గురించి ఎన్నో మేల్వి పాఠాలు అందించిన శాశ్వత గాథ అది. ఈ మహాకావ్యంలో ఒక ముఖ్య పాత్ర దుర్యోధనుడు. అహంకారం ఎన్ని హితబోధలు చెప్పినా వినిపించుకునే తత్వం, ఇతని గర్వం ఇతనికి ఎలాంటి ముగింపు ఇచ్చింది. ఈ రోజుల్లో మీ బిజినెస్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, జాబ్లో కానీ ఈ అహంకారం కానీ, ఈ గర్వం ఎలాంటి ముగింపు ఇస్తుంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. దుర్యోధనుడు హస్తినాపురానికి యువరాజు, శక్తివంతమైన వాడు, ధనవంతుడు కూడా. అయినప్పటికీ అతనిలో ఉన్న ప్రధాన లోపం అహంకారం. ఈ అహంకారం ఉండడం వల్ల అతనికి పాండవుల పైన ద్వేషం, అసూయ పుట్టాయి. ఈ ద్వేషం, అసూయ వలన వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలనే ఒక కోరిక పుట్టింది. చిన్నప్పటి నుంచి ద్రోణాచార్యుడి దగ్గర కౌరవులు, పాండవులు శిక్షణ తీసుకుంటున్నప్పుడు అన్నిట్లో నేనే ముందు ఉండాలి, ఎవరైనా సరే నేను చెప్పినట్టే వినాలని ఒక ఫీలింగ్ ఉండిపోయి, సో నెమ్మదిగా పాండవులు కూడా అన్ని రంగాలలో ఆరితేలుతున్నప్పుడు తట్టుకోలేకపోయేవాడు. సో ఎప్పటికైనా వీళ్ళు నాకు పోటీ వస్తారనే ఒక ఉద్దేశంతో నెమ్మదిగా వాళ్ళ మీద అసూయ పెంచుకొని వాళ్ళని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. సో దీనికోసం ఏం చేశాడు? మాయా కపటం. వీళ్ళని ఎట్టనైనా అడవిపాలు చేయాలని చెప్పేసి శకునితో కలిసి జూదం ఆడి, ఆ జూదంలో కూడా కపట జూదం ఆడి వాళ్ళని అడవుల పాలయ్యేటట్టు చేశాడు. ఎక్కడో మయసభలో తనను చూసి నవ్విందని ద్రౌపది మీద కక్ష పెట్టి జూదంలో ద్రౌపదిని ఒక వస్తువులాగా పెట్టి, ఓడిపోతే ఆ ద్రౌపదిని ఆ సభలోకి తీసుకొచ్చి అవమానించటం. ఇది అహంకారానికి పరాకాష్ట. ఒక స్త్రీని అలా అవమానించడం వల్ల లాస్ట్కి కురు వంశమే నాశనమయ్యే పరిస్థితికి దిగజారిపోయింది. అంటే అతని అహంకారం, అతని కక్ష తన వంశాన్ని నాశనం అయ్యేదాకా తీసుకెళ్ళిపోయింది. హితబోధని తిరస్కరించడం. సో ఇక్కడ వంశం ఎక్కడ నాశనం అయిపోతుందని శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు జరగబోయే పరిణామాలు. వినలా. ద్రోణాచార్యుడు చెప్పాడు, గురువైన ద్రోణాచార్యుడు, శ్రీకృష్ణుడు చెప్పేది నిజమే కదా నాన్న, వంశం ఆగమైపోతుంది చూసుకోమని చెప్పి వినలా. తాత భీష్ముడు చెప్పాడు మంచి చెడు, వినలా. లాస్ట్కి యుద్ధానికే దారితీసింది. ఈ యుద్ధం వల్ల అన్నల తమ్ములు అందరినీ కోల్పోయాడు. గొప్ప రాజ్యాలన్నీ నాశనం అయిపోయాయి. తన సైన్యం అంతా నాశనం అయిపోయింది. సో మహాభారతంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా కలికాలంలో ఏదో ఒక ఇన్సిడెంట్ కనెక్ట్ అయి ఉంటుంది అంటారు. అంత ఒరిజినల్ కథలు ఉంటాయి అందులో. ఈ జనరేషన్లో కూడా ఈ అహంకారం, గర్వం వల్ల బిజినెస్ లాస్ అయిపోవడం, కుటుంబాలు నాశనం అయిపోవడం, లేదా వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోవడం అనేది చాలా జరుగుతుంది. అధిక గర్వం అనేది చాలా వ్యాపారాలను నాశనం చేస్తుంది. ఇది ముఖ్యంగా వ్యాపార రంగంలో కొన్ని బ్రాండ్లు ఏం చేశాయంటే, మార్కెట్లో మేమే దిగ్గజం, మేము ఇంకేం మారక్కర్లా, మాకు ఇప్పట్లో పోటీ ఎవరు రారు అని చెప్పేసి వాళ్ళు ఈ గర్వంతో కొత్త అప్డేట్స్కి, కొత్త టెక్నాలజీకి కన్వర్ట్ అవ్వకుండా అక్కడే ఉండిపోయారు. దీనివల్ల ఏమైపోయింది, వాళ్ళు ఈ రోజున మార్కెట్లో లేకుండా పోయారు. ఇలాంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు వచ్చేసి నోకియా. మొబైల్స్ వస్తున్న కొత్త రోజుల్లో నోకియా అనేది నెంబర్ 1 కంపెనీ. నోకియాకి పోటీయే లేదు. 90% మార్కెట్ నోకియా ఉంటే 10% చిన్న కంపెనీలు ఉండేవి. సో టచ్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్స్ వస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ అనే దాన్ని ఆప్షన్ని అడాప్ట్ చేసుకోవడానికి నోకియా వల్ల ముందుకు రాలా. అప్పుడు మిగిలిన చిన్న కంపెనీలన్నీ అడాప్ట్ చేసుకొని అవి మార్కెట్లోకి వచ్చేసి ఈరోజు నోకియా అనేది లేకుండా చేసింది. మాకేం కాదులే, మా మొబైల్ ఎక్కడికి పోద్దులే అనే గర్వము ఈరోజు నోకియాని అడ్రస్ లేకుండా చేసింది. నెక్స్ట్ యాహూ. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో యాహూ ప్రపంచ దిగ్గజం ఆ రోజుల్లో. యాహూ బ్రౌజర్, యాహూ మెయిల్, అంత గొప్ప యాహూ. గూగుల్ వచ్చిన తర్వాత చిన్న కంపెనీ, ఇది మనకు పోటీ అమ్ముద్దులే అనుకొని ఆ కంపెనీలో వస్తున్న మార్పులను అబ్జర్వ్ చేయకుండా, మార్కెట్లో వస్తున్న మార్పులు అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు అప్డేట్ అవ్వాల. మనకేం కాదులేని ఒక గర్వం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోవడం వల్ల ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. ఎప్పుడు కూడా వ్యాపార రంగంలో మమ్మల్ని మించిన తోపులు లేరు, మాకెవరు పోటీ రారు అనే గర్వం ఉండకూడదు. ఇది మన దుర్యోధనుడి దగ్గర నుంచి వ్యాపార రంగంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అహంకారం వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఎగ్జాంపుల్కి కొంతమంది సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్స్, వాళ్ళకి ఒక విజయం వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇక మనం చేసిందే శాసనం, మనం ఏం చెప్పినా నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది వాళ్ళ మేలు కోరి సలహాలు ఇచ్చేటోళ్ళని దగ్గర రానివ్వరు, వాళ్ళు మాట్లాడనివ్వరు, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమైపోతుందంటే మన మంచి చెడు చెప్పేటోళ్ళు లేనప్పుడు మనం ఒక్కలమే ప్రయత్నం చేస్తా అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కలమే జీవితంలో ప్రతిదీ సక్సెస్ చేసుకుంటూ పోలేము. మనకు మిత్రులు ఉండాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి, మన మేలు కోరేటోళ్ళు ఎవరు, చెడు కోరేటోళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయాలి. దుర్యోధనుడికి కృష్ణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, ఇంతమంది చెప్పినా పట్టించుకోలే. సేమ్ ఇక్కడ మనకి ఎవరన్నా సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇది మంచి ఏంది చెడేందని అబ్జర్వ్ చేసినప్పుడు ఓకే, సో వాళ్ళ వ్యక్తిగత జీవితం నాశనం కాకుండా ఉంటుంది. ఇలా కాకుండా ప్రతిదీ నాకే తెలుసు, ఇంకెవరు నాకేం చెప్పక్కర్లా, నేను ఏది చెప్తే అదే గొప్ప, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోతే అది ఏదో ఒక రోజు వాళ్ళ కెరీర్ని, వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అంత అహంకారం పనికిరాదు. విజయం వచ్చినప్పుడు చాలా ఇంకా ఒదిగి ఉండాలి అనేది ఈ స్టోరీలో చెప్తున్న నీతి. ఇదే అహంకారం ఉద్యోగాల్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు టీం వర్క్ చేయాల్సి వస్తుంది. టీం వర్క్లో టీం లీడర్ని ఒకరిని ఉంచుతారు. ఈ టీం లీడరు మొత్తం నాకే తెలుసు, నేనే చేస్తున్నా, ఎవరేం చేయట్లేదు అని టీంని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ అహంకారం వల్ల ఏదో ఒక రోజు ఆ ప్రాజెక్ట్ దెబ్బ కొట్టుద్ది. ఎప్పుడైతే ప్రాజెక్ట్ దెబ్బ కొడుతుందో నీ ఉద్యోగం పోతుంది, నీతో పాటు నీ ఉన్న టీం ఉద్యోగాలు కూడా పోతాయి, అవునా? సో టీం వర్క్గా వెళ్తున్నప్పుడు ఒక నాయకుడికి మొత్తం నాకే తెలుసు, ఇంకెవరికి ఏమీ తెలియదు అనే అహంకారం కరెక్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, దుర్యోధనుడి అహంకారం, గర్వం వల్ల ఎలా నాశనం అయ్యాడు, ఆ మెంటాలిటీస్ ఈ రోజుల్లో బిజినెస్లో, పర్సనల్ వ్యక్తిగత జీవితంలో, టీం లీడర్లో ఇవి ఉంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి అనే పాయింట్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. సో మీ కామెంట్, మీ లైక్, మీ షేర్ అనేది మన యూట్యూబ్ ఛానల్ని ఇంకొక 10 మంది దగ్గరికి రీచ్ అవ్వడానికి దారి చూపిస్తుంది. మళ్ళీ ఒక మంచి మోరల్ స్టోరీ తోటి మేము ముందుకు వస్తాను. గో సెల్ఫ్ మేడ్.